చదువుతున్నాము. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక చిన్న స్పీచ్ చేయబోతుంది. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. నీకు చాక్లెట్ అంటే ఇష్టమా? నా దగ్గర పెద్ద చాక్లెట్ ఉంది, తింటావా? ఉండు ఓపెన్ చేయి. అవంతా బాగుందా? హలో హర్ష, ఎక్కడున్నావు? నేను మాల్ దగ్గర ఉన్నాను. మార్కెట్ పక్కన ఒక పాప దొరికింది, నువ్వు తొందరగా రా. వస్తాను. సరే బాయ్. చూసారా? అయ్యో, నా పాప కనిపించట్లేదు. ఏం చేయను? నా పాప కనిపించట్లేదు. హలో, బయటకు వచ్చాను. మార్కెట్ పక్కన ఒక పాప దొరికింది, నీకు కావాలా? నాకు వల్ల క్యాష్ బ్యాక్ తీసుకురా అంటే. తొందరగా రా. హలో హలో యాల్ని, మార్కెట్ లో ఉన్నా యాల్ని. మీ అమ్మ నన్ను పిలిచావా? వాళ్ళైతే ఒప్పుకొనే లేదే. మరి ఎట్లా? నాకేమో టూర్కి రావాలని ఆశగానే ఉంది, వాళ్ళైతే టూర్కి ఒప్పుకొనే లేదే. ఏదైనా ఆలోచిద్దాములే. మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా యాల్ని? ఐడియా ఉంటే కానీ టూర్ కి మంచి డబ్బులు కావాలి కదా, దానికి మీ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోరా. సరే, ఒకవేళ డబ్బులు చాలకపోతే మీ ఇంట్లో ఉండే నగలు కూడా తీసుకోరా. సరే. ఈ రోజు రాత్రి 10 గంటలకు మా ఇంటి దగ్గర వచ్చే, మనం టూర్కి వెళ్దాం. సరే. రాత్రి 10 గంటలు. ఇప్పటి వరకు మనం ఒక హోటల్లో స్టే చేద్దాం, ఎలా మనం టూర్కి వెళ్దాం. సరే. అర్ధరాత్రి 11 గంటలు. ఇదే సరి అయిన సమయం. డబ్బులను తీసుకొని పారిపోదాం. అయ్యో, మోసపోయానే. అమ్మా నన్ను వదిలొచ్చినందుకు ఆ దేవుడు తగిన శాస్త్రే చేస్తాడే. ఒక అమ్మాయి వస్తుంది, ఎంత అర్థంగా ఉందో. రెండు అమ్మాయి పదండి, మనిషి మాస్టర్ దగ్గర వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందాం. సైడ్ సిటప్స్. ఇప్పుడు నేను నేర్పించే ఈ మార్షల్ ఆర్ట్స్ మీకు ఫ్యూచర్లో కూడా పనికొస్తాయి. నువ్వురా. ఇలాంటప్పుడు మనం ఎల్బో స్టమక్లోకి గుద్ది ఇలా గుద్దాలి. మీరు ఒకసారి వచ్చి చూపించాలి. రెండవది, ఇప్పుడు మనము ఈ లెఫ్ట్
హ్యాండ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి కిక్ చేయాలి. మా మా మన దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళయింది కానీ